హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టోస్ట్ అప్లికేషన్ చేస్తున్నాను. టోస్ట్ అప్లికేషన్ చేయడానికి ఫస్ట్ ఆండ్రాయిడ్ న్యూ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేయాలా. సో స్టార్ట్ న్యూ ఆండ్రాయిడ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది. ప్రాజెక్ట్ ఓపెన్ గానే ప్రాజెక్ట్ నేమ్ అది, అప్లికేషన్ నేమ్ అది. అప్లికేషన్ నేమ్ మనకు టోస్ట్ కాబట్టి TOAST టోస్ట్ అప్లికేషన్ నేమ్ ఇచ్చుకొని ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఉండాలి. అప్లికేషన్ నేమ్ నెక్స్ట్ ఎంటీ యాక్టివిటీ, నెక్స్ట్ మెయిన్ యాక్టివిటీ. టోస్ట్ కాబట్టి మనం మెయిన్ యాక్టివిటీ అయినా ఉండొచ్చు, మనకి మీనింగ్ఫుల్గా ఉండాలంటే యాక్టివిటీ నేమ్ TOAST టోస్ట్ యాక్టివిటీ అంటే స్క్రీన్. ఫినిష్ తర్వాత మనకు ఒక ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది. టోస్ట్ అంటే మనం ఏమి డిస్ప్లే చేయాలనుకుంటున్నాము మన స్క్రీన్ మీద, దాన్ని టోస్ట్ అంటారు. పాపప్ మెసేజ్, మనం ఏదైనా నేమ్ కానీ మనం ఏది డిజైన్ చేయాలనుకుంటే, చూపించాలనుకుంటే మెసేజ్ స్క్రీన్ మీద, దాన్ని టోస్ట్ అంటాం. దాన్ని ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు. ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వనండి. Here project here, ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. మన అప్లికేషన్ నేమ్ ఇదిగోండి టోస్ట్. యాప్, గ్రేడల్ స్క్రిప్ట్స్ రెండు ఉంటాయి. యాప్ క్లిక్ చేస్తే యాప్ మీద మనకి మేనిఫెస్ట్స్, జావా ఫోల్డర్, రిసోర్సెస్ ఫోల్డర్ 3 ఉంటాయి యాప్లో. మేనిఫెస్ట్ క్లిక్ చేస్తే ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ .xml ఫైల్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇది ఆండ్రాయిడ్ మేనిఫెస్టోలో ఉన్న XML ఫైలు. ఇదిగోండి, ఈ ఆండ్రాయిడ్ XML మేనిఫెస్ట్ ఫైల్ వల్ల మీకు ఏంటంటే మనం చేసిన ప్రతి ఒక్క అప్లికేషన్, APK ఫైలు, క్లాస్, విడ్జెట్స్ అన్నీ దీంట్లో మనకి స్టోర్ అయి ఉంటాయి ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్లో. జావా క్లిక్ చేస్తే ఇది com.example.vijay.toast, ఇది మనకి ప్యాకేజ్ నేమ్. ఇది మనకి సిగ్నేచర్, మనకి సింటాక్స్ ఏంటంటే ప్యాకేజ్ క్రియేషన్కి ఫస్ట్ com.example. మనం ఈ కంపెనీ నేమ్ ఇచ్చుకుంటాం, తర్వాత తర్వాత అది తర్వాత మనం ఏ అప్లికేషన్ చేస్తున్నాం దాని నేమ్ టోస్ట్ అనేది. ప్యాకేజ్ మీద క్లిక్ చేస్తే మన ఇక్కడ టోస్ట్ అనే ఒక యాక్టివిటీ ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ జావా ఫోల్డర్లో ప్యాకేజ్ నేమ్లో ఈ టోస్ట్ యాక్టివిటీ అనేది ఇక్కడ మన జావా కోడింగ్ అని రాసుకుంటాం. ఇది ఇక్కడ మనకి జావా కోడ్ ఒకటి, మనం ఇక్కడ ఈ ఫోల్డర్లో రాసుకుంటాం జావా కోడ్ మొత్తం. తర్వాత రిసోర్సెస్లో డ్రాయబుల్స్, లేఅవుట్, మిప్ మ్యాప్, వాల్యూస్, ఇవి 4 ఉంటాయి. డ్రాయబుల్ అంటే మనకి ఏమైనా ఇమేజెస్ అలాంటివి దీంట్లో సెట్ చేసుకోవడానికి డ్రాయబుల్ ఫోల్డర్ వాడతాం. లేఅవుట్ క్లిక్ చేస్తే మనం ఏం క్రియేట్ చేసాం యాక్టివిటీ జావా కోడ్, దానికి సంబంధించిన XML ఫైలు, రికార్డింగ్ XML ఫైలు, ఈ activity.xml ఫైల్ టోస్ట్ XML అది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఈ యాక్టివిటీ XML ఫైల్ తీస్తే ఇది ఒకటి క్రియేట్ అయింది. ఇది డిజైన్, మనం ఏం డిస్ప్లే చేసిన డిజైన్ సంబంధించింది ఇక్కడ మనకు ఉంటుంది. ఇది డిజైన్ పార్ట్, ఇదిగో డిజైన్. ఇది టెక్స్ట్ క్లిక్ చేస్తే దాన్ని చంపిన XML సంబంధించిన XML ఫైల్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది రిలేటివ్ లేఅవుట్. దాంట్లో ఇవన్నీ ఈ ఆండ్రాయిడ్ లేఅవుట్ విత్ మ్యాచ్ పేరెంట్, ఆండ్రాయిడ్ లేఅవుట్ విత్ హైట్ మ్యాచ్ పేరెంట్ అంటే మనకి స్క్రీన్ మొత్తం ఎలాబరేట్ అవుతుంది విత్. అదే వ్రాప్ కంటెంట్ ఇస్తే మనం ఎంత బటన్ సైజు, టెక్స్ట్ సైజు ఎంత తీసుకున్నామో అంత వస్తుంది. అది మ్యాచ్ పేరెంట్కి వ్రాప్ కంటెంట్కి తేడా. ఇదిగోండి హియర్, ఇక్కడ వ్రాప్ కంటెంట్ ఇచ్చినాం కదా, టెక్స్ట్ ఇక్కడ ఇచ్చినాం కదా. ఇది మనం ఏమిస్తే వ్రాప్ కంటెంట్ ఇస్తే మనం ఎంత సైజ్ తీసుకున్నామో అంతే వస్తుంది. మ్యాచ్ పేరెంట్ తీసుకుంటే మనకి స్క్రీన్ మొత్తం వస్తుంది.
ఈ టెస్ట్ హలో వరల్డ్ అని ఇచ్చాం. ఓకే, దీనికి మనకి ప్రతి ఒక్క దానికి మనకు ఒక ఐడి ఒకటి ఉండాలండి ఖచ్చితంగా. ఆండ్రాయిడ్ ఐడి ఈక్వల్ టు డేటా సెకండ్ లాస్ట్లో కాల్ చేద్దాం. ఐడి ఈ టెక్స్ట్ వ్యూకి టెక్స్ట్ వ్యూ ఒక ఐడి ఇద్దాం, క్లోజ్ చేద్దాం. తెలుగు ఓకే. ఇప్పుడు యాక్టివిటీ మెయిన్ యాక్టివిటీ జావా యాక్టివిటీకి వెళ్ళి ఇక్కడ మనం జావా కోడ్ రాసుకుంటాం. ఇది ప్యాకేజ్ నేమ్ package.com.example. ఇది ప్యాకేజ్ నేమ్. మనం ఇది ఇంపోర్ట్ చేసుకుంటాం ఇక్కడ ఫైల్స్ అని మనకి దానికి సంబంధించిన. ఇది ఇక్కడ క్లాస్ నేమ్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. పబ్లిక్ క్లాస్ టోస్ట్ యాక్టివిటీ అప్లికేషన్ కాంపాక్ట్ యాక్టివిటీ ఓవర్ రైడ్ చేసి ఆన్ క్రియేట్ మెథడ్లో మనం కోడ్ రాసుకుంటాం, జావా కోడ్. టోస్ట్కి సింటాక్స్ TOAST టోస్ట్ డాట్ మేక్ టెక్స్ట్లో గెట్ అప్లికేషన్ కాంటాక్స్ట్. ఇందులో 3 పారామీటర్స్ ఉంటాయి. గెట్ అప్లికేషన్ కాంటాక్స్ట్ అంటే మనకి అప్లికేషన్లో ఉన్న ఆబ్జెక్ట్ మొత్తం ఎక్కడైనా మనం వాడుకోవడానికి గెట్ అప్లికేషన్ కాంటాక్ట్స్ని వాడుకుంటాం. దిస్ అని కానీ చేసుకుంటే దీంట్లో ఈ క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్ మొత్తం క్రియేట్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. సెకండ్ పారామీటరు మనం ఏం డిస్ప్లే చేయాలనుకున్నాం దాన్ని రెబల్ కోడ్స్లో సింపుల్లీ నేను నా నేమ్ ఒకటి డిస్ప్లే చేస్తున్నాను, విజయ్. థర్డ్ పారామీటర్ ఏం చేయాలంటే TOAST టోస్ట్ డాట్ లెంత్ లాంగ్ లెంత్ షార్ట్. లెంత్ లాంగ్ ఇస్తే మన షార్ట్ టైం పీరియడ్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. లెంత్ లాంగ్ మనం ఎంత టైం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అది లెంత్ లాంగ్ షార్ట్ అంటే డాట్ షో కానీ క్లిక్ చేస్తే మనకి చూపిస్తుంది మెసేజ్. అది సేవ్ చేసాం. అప్లికేషన్ రన్ చేద్దాం. అప్లికేషన్ రన్ అవుతుంది, గ్రాడల్ రన్ అవుతుంది. మనకి మామూలుగా ఎమ్యులేటర్లో రన్ చేయాలా, కానీ ఎమ్యులేటర్ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సో మనం మొబైల్లో రన్ చేస్తున్నాను. ఇన్స్టాలింగ్ ఏపీకే ఇన్స్టాల్ అవుతుంది. స్క్రీన్లో చూస్తుంది. రైట్, మన అక్కడ టెక్స్ట్లో ఉన్నది హలో వరల్డ్ డిస్ప్లే అయింది, కింద విజయ్ డిస్ప్లే అయింది. ఓకే, దట్ ఈస్ ద టోస్ట్ యూజ్. మనం ఏమి డిస్ప్లే చేయాలనుకుంటున్నామో పాపప్ మెసేజ్ మీద అది డిస్ప్లే అవుతుంది. అది టోస్ట్ యొక్క యూజ్. థ్యాంక్ యూ.